1919వ సంవత్సరం 2019వ సంవత్సరం నుంచే ఈ ఉప్పు నీరు వల్ల కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెట్టిన దగ్గర నుంచే ఈ కొబ్బరి తోటలు నాశనం అయిపోతున్నాయి. బ్రహ్మాండమైన గడ్డి కలుస్తున్నామయ్యా, ఒక్కసారి అది వినిపిస్తాను, మీరందరూ చూడాలని కూడా మనవి చేస్తున్నా. ఆయన చేసిన ప్రయత్నం సహజసిద్ధంగా అనేది ఇప్పుడు మీకు ఇన్ని సంవత్సరాలు లేనిది 19 నుంచి ఎందుకు వచ్చింది? కేవలం ఓఎన్జీసీ గేలు వాళ్ళు సార్. ఓఎన్జీసీ గేలు రెండు కలిపండి. మళ్ళీ చెప్పండి. ఓఎన్జీసీ వల్లే పోయింది సార్. ఎందుకని? వాళ్ళ యొక్క కార్యకలాపాలు మాకు కనిపించకుండా ఒక అడుగు అడుగున్నారు భూమి కించి చూపింది సార్. దీని మీద ఎవరికైనా అవగాహన ఉందా? నమస్తే అండి, నా పేరు డాక్టర్ నాగరాజ్ యాదవ్. రీసెర్చ్ చేశాను, పిహెచ్డి సంపాదించానండి. నేనైతే ఇది ఈ రోజు వచ్చింది కాదండి, 40 సంవత్సరాల నుంచి మొదలైందండి. ఇది 40 సంవత్సరాలండి. 1980 నుంచి ఇక్కడ ఓఎన్జీసీ డ్రెడ్జింగ్ స్టార్ట్ అయిందండి. దీనికి సంబంధించి ఆంధ్ర చాలే చూశారు కదా. పాపం మన పవన్ కళ్యాణ్ గారు 19వ సంవత్సరం నుంచి ఎందుకు వచ్చింది అని ఒక లీడింగ్ ప్రశ్న అంటారు, తెలియకుండానే వేశాడు. లీడింగ్ ప్రశ్న అంటే కోర్టులు వేస్తారు. ఏమైనా నీ పేరు రాంబాబు కదా అంటే రాంబాబు అంటారు. నువ్వు దొంగతనం చేయలేదు కదా అంటే దొంగతనం చేయలేదు అంటారు. 2019 నుంచే కదా జరుగుతుందంటే అవునండి అంటాడు. సాక్షి మన సొంత సాక్షి అయితే ఇది ప్రవేశపెట్టిన సాక్షి కాదు, ఒరిజినల్ మ్యాన్. అందువల్ల ఏం చెప్పాడంటే 40 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉందండి అన్న. అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ సమస్య ఉన్నది అని చెప్పాడు ఆయన. ఎందుకంటే రైతు కదా, బాధపడుతున్నటువంటి రైతు. అతని నువ్వు 19 నుంచి ఉందని చెప్పించడానికి పడిసిన గడ్డి ఎంత ధర్మం అండి పవన్ కళ్యాణ్ గారు. నేను వీరుణ్ణి సూర్యుణ్ణి నిజాయితీగా ఉండేవాడిని అని చెప్పేవాడివి ఎందుకు చంద్రబాబు నాయుడు గారి గురించి అంత గడ్డి గడిసే కార్యక్రమం చేశావో నాకు అర్థం కాలేదు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి అని ఈ సందర్భంగా చెప్తున్నా. దాంతోపాటు ఇంకోటండి, ఈ జనసేన పార్టీ ఎందుకు ఏర్పడిందండి? ప్రశ్నించడం కోసం ఏర్పడింది. అవునా? ఇది టైటిల్ ఆడది, ప్రశ్నించడం కోసం ఏర్పడింది. కానీ ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పడానికి ధైర్యం ఉండదు. ఎందుకంత పిరిగితనం నాకు అర్థం కాలేదు. మీరు అందరినీ అక్కడ రైతులతో ఇంటరాక్షన్ కోసం పిలిచారు, అంతా పగడ్బందీగా అందరికీ కార్డులు ఇచ్చి పిలిచారు. వాళ్ళందరితో ఇంటరాక్షన్ చేస్తున్నాడు ఉప ముఖ్యమంత్రి గారు. ఒకానొక వ్యక్తి, అతని వైఎస్ఆర్సీపీ వ్యక్తి కాదు, మీ వాళ్ళైతేనే పంపించి ఉంటారు. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు ఏంటో ఒక్కసారి వినండి. నేమ్ ఈజ్ గణబాబు, శంకరగుప్తం అండి మాది. సార్ ఇది మీరు 2014లో కూటమికి సపోర్ట్ చేయమన్నారు, మేము చేసాం. అది వదిలేసి సార్ 1 మినిట్ అక్కడ నాకు అది ఆఫ్ చేస్తాను. సారీ ఇది ఆపేస్తాను. మీరు సమస్య చెప్పండి. మళ్ళీ ఇదంతా పొలిటికల్ కూడా ఇక మైక్ మోగదండి, మోగదిక అయిపోయిందా? ఆపేసి చెప్తాను నేను ఎందుకు మోగ. మొదలుపెట్టి మధ్యలో ఏదో క్విక్ మంది మళ్ళీ ఆపేసేస్తాడు. సెన్సార్ బోర్డ్. పవన్ కళ్యాణ్ గారి ముందు ఎవరైనా మాట్లాడితే ప్రశ్నిస్తే సహించనుగాక సహించడు, కానీ ఈయన మాత్రం ప్రశ్నిస్తాడు. ఎవరిని ప్రశ్నిస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే ప్రశ్నిస్తాడు. చంద్రబాబుని మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి అమ్ముకుంటుంటే ప్రశ్నించాడు. ఎందుకంటే అమ్ముకుండే క్యాష్లో తమకు వాటా ఉంటుంది కాబట్టి. ఇది నాకు అర్థం కాలేదు. పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారా మీరు పూర్వం చెప్పింది? ప్రశ్నించాలి అని. అక్కడే మళ్ళీ ఇంకో చోట వేదిక మీద చెప్తాడు, మీకు ఓటు హక్కు ఇచ్చింది, మీరు ఓటు వేసిన తర్వాత కూటమిని ప్రశ్నించాలి అన్నాడు. నేను ప్రశ్నిస్తే మాత్రం ఊరుకోవే. ఏం చేశాడు పాపం అతను? 2014లో మీరు సపోర్ట్ చేయమంటే కూటమికి సపోర్ట్ చేశాం 2014లో. 19లో చేయమనలేదు, మళ్ళీ మొన్న చేయమంటే చేసి ఉంటాడు. అతను కూటమికి సపోర్ట్ చేసిన నీ అభిమాని అయి ఉంటాడు. అతను అడుగుతుంటే సైలెంట్ అయిపోయింది ఏంటండి మైకి? నాకు అర్థం కాలేదు. ఎందుకు సైలెంట్ అయిపోయింది? ప్రశ్నకు సమాధానం చెప్పలేవా? ప్రశ్న ఎదుర్కోలేవా? ఓటు వేసి నీకు 21 సీట్లు ఇచ్చి 100% స్ట్రైక్ ఇచ్చినటువంటి ఓటర్ల ప్రశ్నకు సమాధానం చెప్పలేని వాడివి నువ్వేం రాజకీయ నాయకుడు అయ్యా? నాకు అర్థం కాలేదు. నువ్వేం వీరుడు అయ్యా? నాకు అర్థం కాలేదు. పిరికి వాడివి నువ్వు. ఒక వ్యక్తి, నీకు ఓటేసిన వ్యక్తి నిన్ను ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పిరికి వ్యక్తివి నువ్వు మామూలు మాట్లాడతావు.
ఏమంట 2029లో మీరు అధికారంలోకి వస్తారనుకున్నారేమో, కలలు కనమాకండి, శాసిస్తున్నాడు. 2019లో కూడా చెప్పాడు, గుర్తుందిగా మీకు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, ఇది నా శాసనం అన్నాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ చెప్పబోయా, ఇంకో 10 సార్లు చెప్పు. అయ్యో నువ్వు అన్నావు కదా, చూసి ఈర్ష్యపడ్డారు అందువల్ల నాశనం అయిపోయిందని. ఏది పాపం అనవసరమైన మాటలు, దారైపోయే బండన్న నెత్తిన పడమన్నట్టుగా. అది కోనసీమ పచ్చగా ఉందని తెలంగాణ వాళ్ళు ఈర్ష్యపడి రాష్ట్రాన్ని విభజించాడు, అదేనంట కారణం, ఇంక రెండో కారణం లేదంట. పిచ్చి మాటలు. మరి అట్టగా చెప్పు, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాడు, నెక్స్ట్ శాసనం అని 10 సార్లను. మొన్న 151 సీట్లు వచ్చినాయి, అంతకన్నా ఎక్కువ మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతాడు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. ఎందుకే భయం నాకు అర్థం కాదు. రాడు 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 అని ముందు నుంచి చెప్పుకోవాల్సిన కర్మేంటి మీకు? 3.5 సంవత్సరాలు ఉంది ఎలక్షన్, అవునా? ఇప్పుడు ఎమ్మడే ఉందా? 15 సంవత్సరాల కూటమికే ఉండండి మీరు. ఎందుకు 15 సంవత్సరాల కూటమికి ఉండాలి? మీరేం బగలు తీశారని ఉండాలి? ఎందుకు ఉండాలా? తప్పుడు సాక్ష్యాలు చెప్పినందుకు ఉండాలా? కొబ్బరి తోటలో నాశనం అయిపోతుంటే అది జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి వల్లే నాశనం అయిపోయింది, అప్పుడే ఉప్పు నీరు వచ్చింది, అంతకుముందు రాలేదని చెప్పడం కోసం ఉండాలా? ఎందుకు ఈ అబద్ధాలు? నువ్వు సక్రమంగా చేస్తే అసలు కూటమికి అండగా ఉండాలని అడగాల్సిందేంటే, కూటమి పరిపాలన బ్రహ్మాండంగా ఉంటే, కూటమి పరిపాలనలో ప్రజలు సుభిక్షంగా ఉంటే వద్దన్న ఓటేస్తారు, అవునా కాదా? వద్దన్న ఓటేస్తారు. కూటమి పరిపాలన సరిగా లేదు, నువ్వు కాళ్ళు పట్టుకున్నా గెడ్డం పట్టుకున్నా ఓటు వెయ్యరుగాక వెయ్యరు. 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం, 15 సంవత్సరాలు మేము కలిసి ఉంటాం. 15 సంవత్సరాలు కాబట్టి జీవితాంతం కలిసి ఉండి ఎవడు కదన్నాడు? మాకేం అభ్యంతరం? నువ్వు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా జరిగేది జరుగుతుంది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గుతున్నారు, ఇది వాస్తవం. లేకపోతే ఆ ప్రశ్న ఎందుకు అడుగుతారు? నేను చెప్పు. 2014లో అనే ప్రశ్న ఎందుకు అడుగుతారు ధైర్యంగా? ఉప ముఖ్యమంత్రి, పోలీసు బందోబస్తు, గందరగోళం, అంతా సెలక్షన్ ఉంటే నిన్ను ప్రశ్నించాడే, శభాష్ అంటున్నా నేను. అలా ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే నీ డొల్లతనాన్ని చూసి ప్రశ్నిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాల గురించి ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నకు సమాధానం చెప్పలేని పిరికి వ్యక్తివి నువ్వు, పవన్ కళ్యాణ్ గారు.